లెట్ దేర్ బి లైట్ అంటే అప్పుడు వెలుగు కలిగను అని ఉంది. సో దేవుడు వెలుగు కలగక మునుపు ఏం చేశాడట, మాట్లాడాడు, పలికెను, లెట్ దేర్ బి లైట్ అని చెప్పడం జరిగింది. విచ్ మీన్స్ హీ స్పోక్ లైఫ్ ఇన్ టు దిస్ క్రియేషన్. అందుకే మాటకి చాలా విలువ. బిఫోర్ creation there was communication. So there is a high importance for the word that comes out of every mouth. ఈరోజు వాక్యంలోకి వెళ్ళక మునుపు ఏ విషయాల గురించి చర్చించాలి అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో, అన్యులు కాదు, కేవలం క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను, ఎన్నో సంవత్సరాలుగా వారిని నాకు తెలిసినంత మటుగా కొంతమంది జీవితాలను నేను చూసినప్పుడు 5 సంవత్సరాల క్రితం వారి జీవితాలు అలాగే ఉన్నాయో ఇప్పటికీ దాదాపు అలాగే ఉండడం, 10 సంవత్సరాల క్రితం కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయో, వారి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, వారి యొక్క కుటుంబ పరిస్థితులు కానివ్వండి, లేదా వారి యొక్క ఉద్యోగ పరిస్థితులు చూసినట్లయితే, లేదా వారి యొక్క ఆరోగ్య స్థితి చూసినట్లయితే పెద్దగా వారి జీవితంలో మార్పు జరగని క్రైస్తవ జీవితాలు ఈ లోకంలో చాలా మందిని మనం గమనిస్తా ఉన్నాం. సో ప్రభువుని అడిగాను, అసలు ఇలాంటి వారి జీవితాలు అసలు ఎందుకు, వాళ్ళని గమనించినట్లయితే వారు చాలా యథార్థంగా దేవుణ్ణి చాలా నమ్మకం కలిగి ఉన్నారు. వాళ్ళు చర్చెస్కి రెగ్యులర్గా వెళ్తున్నారు, ఏదేమైనప్పటికీ కూడా దేవుడే నాకు దిక్కు అని చెప్పేసి వాళ్ళు అనేకులకి చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ అటువంటి వారి జీవితాల్లో అసలు మార్పులు ఎందుకు రావట్లేదు ప్రభా అని నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని వాక్యాలని దేవుడు నాకు అనుగ్రహించడం జరిగింది. ఈరోజు ఈ వాక్యం చాలా జాగ్రత్తగా ఉంది, ఎందుకంటే మీరు కానీ ఒకవేళ నోట్స్ తీసుకుని రాసుకుంటే మీరు రాసుకోండి ఈ వాక్యాన్ని. కానీ ఎప్పుడైతే మన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి దానిలో ఉన్న మర్మాన్ని మనం గ్రహిస్తామో తప్పనిసరిగా దేవుడు అటువంటి కుటుంబాల్లో దేవుడు గొప్ప మార్పును తీసుకొస్తాడని చెప్పి నేను అంతగా ఆశిస్తున్నాను. ప్రేమ దయచేసి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి చాలా ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ మాటని నేను ధ్యానం చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే జీవ మరణములు నాలుక వశము అని ఉందండి. మరొకసారి చెప్తున్నాను, ఏమనుంది? జీవ మరణములు నాలుక వశము. అంటే మన నాలుకతోటి మనం అయితే జీవాన్నైనా ప్రకటించవచ్చు లేదా మరణాన్నైనా ప్రకటించవచ్చు అని చాలా స్పష్టంగా రాయబడింది. అంతేకాకుండా 20వ వచనంలో చూసినట్లయితే ఒకని నోటి ఫలము చేత వాడు కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నొందును అని ఉందండి. ఇక్కడ 2 మాటలు గమనించండి. ఒకటి నోటి ఫలము చేత వాడి కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత అని ఉంది. అదేంటండి ఆదాయం అంటే నువ్వు నీ పెదవులతో ఏదైతే మాట్లాడతావో, ఏ విషయాలైతే నువ్వు చెప్తావో దానిని బట్టి నీ సంపాదన, అంటే నువ్వు ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలవు అనేది ఒక ట్రాన్స్లేషన్. యాంప్లిఫైడ్ బైబుల్ వర్షన్లో ఇంగ్లీష్లో చూసినట్లయితే హీ విల్ బి సాటిస్ఫైడ్ విత్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ హిస్ వర్డ్స్. కాన్సిక్వెన్స్ అంటే ప్రతిఫలము అని మనం అనుకోవచ్చు. మనం ఏదైతే విత్తుతామో అది కోస్తామని. కాబట్టి బైబిల్ చూస్తే గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు జీవ మరణము నీ వశంలో ఉన్నాయి అంటున్నాడు దేవుడు, నీ నాలుగు వశంలో ఉంది అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడి నుంచి మనం బైబిల్ స్టైల్లోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనుషుల్ని సృష్టించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛనిచ్చాడు కదా. ఏ మనిషిని కూడా కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయలేదు దేవుడు. అందుకే దేవునికి వాక్యం చెప్తుంది ఏంటంటే తన స్వరూపంలో మనల్ని అందరినీ సృష్టించాడు అని ఉంది. కాబట్టి ప్రభువు యొక్క ఉద్దేశం మనుషులను బట్టి ఏంటంటే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు మానవుని సృష్టించాడు. దేవునికి అపవాదికి మధ్యన భయంకరమైన పోరాటం ఆది నుంచి జరుగుతుంది కదా. మధ్యలో వీరిద్దరి యొక్క గురి అంతా కూడా మన మీద ఉందండి. జాగ్రత్తగా ఉందా ఇక్కడి నుంచి. దేవుని యొక్క గురి తన ప్రజల మీద ఉంది. అందుకే
ఆయన లోకమును ఎంతగానో ప్రేమించిన తన బిడ్డని, తన కుమారుని లోకాన్ని పంపించి మన నిమిత్తమై ఆయన చనిపోయాడు యేసు ప్రభు కదా. అలాగే అపవాదం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డల్ని తన యొక్క ప్రణాళికలో నుంచి ఎలా దూరం చేయాలా అన్నది అపవాది గురి కలిగి ఉంది. వీరిద్దరూ కూడా మన మీద గురి కలిగి ఉన్నారు కదా. ఇప్పుడు మనము యాజ్ ఏ లోకంలో ఉన్న ప్రజలుగా, మనుషులుగా మనం ఏంటంటే ఏ మార్గంను అయితే మనం ఎంచుకుంటామో, ఏ స్వరంను అయితే మనం వింటామో, ఎటువంటి మార్గంలో మనం నడిచి వెళ్తామో ఆ యొక్క గురువైపుకి, ఆ యొక్క ఆశీర్వాదంలోకి మనం వెళ్ళగలం, లేదా ఆ యొక్క శాపంలోకి మనం వెళ్ళగలం. ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఆదాము అవ్వని చక్కగా దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలో సృష్టించి అన్ని కూడా దేవుడు అనుగ్రహించి మీరు ఇక్కడ దీన్ని మీరు పరిపాలించండి, భూమిని మీరు ఏలుబడి చేయ, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని ఆశీర్వదించాడు. అపవాది వెంటనే సరే వీరిని దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి ఎలా తప్పించాలా అన్నది ప్రణాళిక వేసి తన యొక్క ఆలోచనలు, అపవాది యొక్క ఆలోచనని అవ్వతోటి మాట్లాడినప్పుడు చూసినట్లయితే అవ్వ తన యొక్క మాటలు విని తను ఏం చెప్తుంది ఆదాముకి, ఇదిగో ఈ ఫలం తింటే మనం దేవుడి వల్లే అవుతామట, కాబట్టి మనం తిందామా అని చెప్పేసి వారిద్దరూ తిన్నందున ఏమైందంటే ఈ లోకానికి పాపం రావడం జరిగింది. దేవుని యొక్క ప్రణాళికల నుంచి వారు దూరంగా వెళ్ళిపోయారు కదా. కాబట్టి దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ మాటలు వింటున్నామో అది మనం చాలా ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి. ఎందుకంటే అవ్వ సాతాను యొక్క మాటలు విని దేవుని యొక్క ప్రణాళికల నుంచి దూరం అయిపోయారు. అలాగే మన జీవితంలో కూడా ఒకవేళ దురాత్మ నీతో మాట్లాడతా, దురాత్మ ఆలోచనలు నీకు ప్రేరేపిస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ మాటలు మనం వింటామో చాలా మటుకు కొన్నిసార్లు మనం దేవుని యొక్క దర్శనంలో నుంచి కానీ, దేవుని యొక్క ప్రణాళికల నుంచి కానీ మనం దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాటకి చాలా విలువ దేవుడు అనుగ్రహించడం జరిగింది. అందుకే మా చిన్నప్పుడు మా నాన్నగారు ఏ గుడ్ టంగ్ ఈజ్ ఎ గుడ్ వెపన్ అన్నాడు. మా చిన్నప్పుడు ఆయన గోడ మీద రాశాడు. అది నాకు చిన్ననాటి నుంచి కూడా నాకు ఒక పెద్ద విత్తనం వల్ల, అది మంచి విత్తనం వల్ల నా హృదయంలో నాటపడింది. ఈ రోజుకి కూడా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మాటను బట్టి అనేకులని నేను పొందుకోగలుగుతున్నాను. మన మంచి మాటను బట్టి నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అని చెప్పి ఒక సామెత కూడా మనం అన్నాం కదా. కాబట్టి దేవుడు మాటకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. గమనించినట్లయితే లెట్ దేర్ బి లైట్ అంటే అప్పుడు వెలుగు కలిగెను అని ఉంది. సో దేవుడు వెలుగు కలగక మునుపు ఏమని చేశాడట, మాట్లాడాడు, పలికెను, లెట్ దేర్ బి లైట్ అని చెప్పడం జరిగింది. విచ్ మీన్స్ హీ స్పోక్ లైఫ్ ఇన్ టు దిస్ క్రియేషన్. అందుకే మాటకి చాలా విలువ ఉంది. అది పాత నిబంధనలో చూసాం, అది అందరికీ తెలిసింది, లెట్ దేర్ బి లైట్ అని చెప్పి క్రియేషన్. సో బిఫోర్ క్రియేషన్ దేర్ వాస్ కమ్యూనికేషన్. సో దేర్ ఇస్ అ హై ఇంపార్టెన్స్ ఫర్ ద వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీ మౌత్. ప్రతి నోట్లో నుంచి వచ్చే మాటకి చాలా విలువ ఉంది అన్న విషయాన్ని నేను మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. నూతన నిబంధనలోకి వచ్చినట్లయితే యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు కథ గురించి మనకు తెలుసు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ఆకలి వేసినప్పుడు అంజూరపు చెట్టు చూస్తే ఫలం లేనని ఏం చేస్తారంటే అంజూరపు చెట్టుని శపించడం జరుగుతుంది. చూడండి, మార్కు సువార్తలో 11:14 ఈ మాట ఉంది. ఏమనుందంటే, అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను అని చాలా స్పష్టంగా ఉంది. అంటే దేవుడు అక్కడ మాట పలికెను అని. ఇది ఆయన శిష్యులు వినేది. ప్రొద్దున వారు మార్గంలో పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ల మొదలుకొని ఎండి ఉండుట చూచిరి అని అన్నాను. వేళ్ళు మొదలుకొని కూడా అంజూరపు చెట్టు ఏమైపోయిందంటే దేవుడు మాట పలకగా అది ఎండిపోయింది. చూడండి, ఏ మనుషుడైతే తను చెడు పలుకుతాడో, అందుకే మరణంను పలికితే అది వేళ్ల నుంచి కూడా ఎండిపోతుంది. ఎవరు అయితే జీవం పలుకుతామో అది అనేకులకు ఫలభరితంగా ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్స్ని బట్టి మనం ఫస్ట్ పాయింట్ని, కొన్ని పాయింట్స్ మనం గమనించినట్లయితే మన నోటి మాటకి దేవుడు ఎంతగానో విలువనివ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన మాట ద్వారా సమస్తము కూడా సృష్టించబడింది. ఆయన మాట పలుకుగా ఆ యొక్క అంజూరపు చెట్టు వేళ్లతో సరే అది ఎండిపోవడం జరిగింది. సామెతల గ్రంథంలో అంటాడు, జీవకణములు 4 వశములు అని చెప్పేసి ఉన్నాయి. సో ఇవన్నిటిని బట్టి నేను మొదటగా ధ్యానం చేస్తున్నప్పుడు
నాకు దీనిని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు రక్షణ మనకు అనుగ్రహించడం జరిగింది. ఆశీర్వాదం మన కొరకు దాచిపెట్టిననుంది. అనేకమైన మేళ్లు తన బిడ్డల కొరకు దాచిపెట్టిననుంది. కాకపోతే అపవాది యొక్క కుతంత్రాలకి లేదా అపవాది యొక్క అబద్ధాలకి మనం చెవినొక్కి మనం కానీ ఒకవేళ అటువైపు వెళ్ళిపోతుంటే అట్టివారు దేవుని యొక్క దాచించిన మేళ్లను పొందుకోకుండా ఉండే పరిస్థితుల్లో చాలా మంది క్రైస్తవులు పడిపోయి ఉన్నారని చెప్పేసి ఈ యొక్క వాక్యాల ద్వారా మనకి అర్థమవుతుంది. ఇంకొంచెం లోతులోకి నేను ఈ యొక్క వాక్యాన్ని తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ మాటని మనం చదువుకుందాం. గమనించినట్లయితే ఈ వాక్యంలో ఏమనుందంటే, ఆత్మీయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అని చెప్పి స్పష్టంగా యేసుప్రభు గారు అక్కడ పలుకుతున్నారు మాట. కానీ అందులో నేను ఒక పాయింట్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఏమన్నాయంటే, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. అక్కడ చూడండి, మాటలు ఆత్మయు అని ఉందంట. అంటే ఇంతవరకు మనకి చాలా మట్టుగా చూసినట్లయితే వర్డ్స్ మీన్స్ నాయిస్ అనో లేకపోతే సౌండ్ అనో లేదా ఏదోలే మాటలే అని చెప్పి కొంతమంది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క లేఖనంలో చూసినట్లయితే మాటలు ఆత్మయం ఉందంటున్నాడు దేవుడు. అంటే నువ్వు ఎప్పుడైతే జీవపు మాటలు మాట్లాడతావో, జీవం గల దేవుని యొక్క వాగ్దానాన్ని నీ నోటి ద్వారా ప్రకటన చేస్తావో, అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మతో కూడిన జీవితం పొందుకుంటావు. అంతేకాకుండా దాని ఆపోజిట్ చూస్తే, నువ్వు ఎప్పుడైతే అనాలోచనతో కూడిన మాటలు మనం మాట్లాడతామో, లేదా ఎప్పుడైతే అవిశ్వాసంతో కూడిన మాటలు మనం మాట్లాడతామో, అప్పుడు మనం దానిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపవాది చేత మనము పీడింపబడి, అపవాది యొక్క కుతంత్రాల్లో మనం చిక్కుపడబడి, మనమే అపవాదిని మన జీవితంలో ప్రవేశింపజేసుకుని మనం ఏం చేస్తున్నామంటే దానిని బట్టి మనం జీవిస్తున్నట్లుగా అక్కడ అర్థం. అందుకే ఈరోజు ఈ యొక్క వాక్యానికి టైటిల్ ఏమని చెప్పి పెట్టాలనుకున్నానంటే, ఆచి తూచి మాట్లాడండి అని ఈ యొక్క వాక్యం యొక్క టైటిల్. ఆచి తూచి మాట్లాడండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఆయన మాటలే ఆత్మ అంట. గమనించండి. సో ఈ రోజు నుంచి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని నమ్ముకున్నావు నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు నమ్ముకుని ఉంటే 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, లేదా ఈ మధ్య కాలంలో మీరు నమ్ముకున్నట్లయితే ప్రభు మీతో చెప్తుంది ఏంటంటే, ప్రతి మాటలో జీవం ఉంది, ప్రతి మాటలో మరణం ఉంది. ఉదాహరణకి ఈ రోజుల్లో చాలా మంది చెప్పే మాటలు ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూసినట్లయితే, నోబడీ కేర్స్ అని కొంతమంది అపవాది చేత పీడింపబడుతున్న వారు చెప్తా ఉంటారు. అది నెగిటివ్ వర్డ్. కానీ పీపుల్ డూ కేర్ అబౌట్ మీ అని కూడా నువ్వు దానికి రెస్పాన్స్ ఇవ్వచ్చు. నోబడీ కేర్స్ అని ఎందుకు అనుకోవాలి నేను? చాలా మంది నన్ను పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఈరోజు ఒకవేళ నీవు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని అపవాది చేత ఆలోచనలు కలిగి ఒకవేళ మాటలు మాట్లాడుతుంటే జాగ్రత్త ప్రియమైన బట్ట, నువ్వు దేవుని ఆశీర్వాదం వైపు నువ్వు వెళ్ళట్లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీ నోటి ద్వారానే మరణం పలుకుతున్నావు. లెట్ దేర్ బి లైట్ అన్నప్పుడు లైట్ వచ్చింది, వెలుగు కలిగిన ఉంది. అలాగే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదంటే నీ జీవితంలో ఇంకెవరు పట్టించుకోలేని పరిస్థితులు నీకు నీవే నోటి ద్వారా పలుకుతున్నావు. గమనించండి, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరైతే తన నోటి ద్వారా ప్రభు నా రక్షకుడని అంగీకరిస్తారో వారే రక్షణ పొందుతారు నందు బైబిల్లో. కాబట్టి దేవుడు నీ నోటి ద్వారా నువ్వు ఏం చెప్తావో దానిని బట్టే నీవు ఆ యొక్క పంటను కోస్తావు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ సమయంలో నోబడీ కేర్స్ అని నువ్వు అనుకుంటే నీవు ఆ యొక్క విత్తనాలను విత్తుతున్నావు అంటే దాని అర్థం ఎవరు ఇంకా పట్టించుకోలేని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు అంటున్నాడు దేవుడు. అపవాది ఏం చేస్తుందట, అలా దగ్గరికి వచ్చి అటువంటి ప్రేరేపణలు మనకి అనుగ్రహిస్తుంది. అది అటువంటి ప్రేరేపణలు మనకి విత్తుతూ ఉంటుంది. అది దానికి మనం ఆపోజిట్గా ఏం చెప్పాలంటే, గాడ్ కేర్స్. ఎవరు ఒకవేళ పట్టించుకోని దేవుడు నన్ను పట్టించుకున్నాడు. చాలా మంది మనుషులు కూడా నన్ను పట్టించుకుంటున్నారు. కాబట్టి
నా నుండి దూరంగా వెళ్ళిపోని అపవాదం మనం గద్దించే వ్యక్తులుగా ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ అని కొంతమంది, అంటే నేను అంత బలవంతురాలు కాదండి అని. దానికి ఆపోజిట్గా నువ్వు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్ బికాస్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నాకు బలమే ఉన్నాడు, ఆయన యొక్క బలము చేత నేను ఈ యొక్క కార్యాన్ని చేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి ఆలోచనలు కలిగి నువ్వు ఇది చేయలేవు, నీకంత బలం లేదు, నీకంత శక్తి లేదు, నీకంత స్తోమత లేదు, నీ స్థితి అంతగా లేదు కాబట్టి నువ్వు ఒకసారి చూడు నీకేంటుందో ఆ పరిస్థితి అన్నప్పుడు దేవుని యొక్క మాటలు పలకమని, దేవుడు జీవము కూడిన మాటలు పలకమని దేవుడు చెప్తున్నాడు. ఇంకొన్నిసార్లు మనం ఏం చెప్తామంటే ఐఎమ్ నాట్ దట్ క్లవర్ ఎనఫ్, అంటే నేను అంత తెలివైన వాడిని కాదండి, నేను అంత తెలివైన దాన్ని కాదండి. లేదా మన కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా నువ్వు అంత తెలివైనవాడు కాదు కాబట్టి నువ్వు పెద్దల్ని సంప్రదించు అంటే దాని అర్థం వాళ్ళని నువ్వు పట్టించుకోవద్దు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఒకవేళ నువ్వు నేను తెలివైన వాడిని కాదు అని నువ్వు నమ్మితే నీకు అన్నీ కూడా తెలివి తక్కువతో కూడిన పరిస్థితులు ఏర్పడతాయి. దానికి ఆపోజిట్గా దేవునికి జీవంతో కూడిన మాటలు అంటే నేను దేవుణ్ణి జ్ఞానం అడుగుతాను. బైబిల్లో క్లియర్గా ఉంది, ఒకవేళ మీకు జ్ఞానము తక్కువ ఉండింది కొద్దువైతే దేవుణ్ణి అడగమంటాడు. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఏం మాట్లాడుతున్నాను అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజు నుంచి దయచేసి మీరు ఈ విషయాన్ని మీరు వింటుంటే ఆచి తూచి మాట్లాడండి. అందుకే నేను సబ్జెక్ట్ టైటిల్ పెట్టడం జరిగింది. దయచేసి మనం కొన్నిసార్లు పరిస్థితులు సహజమే, ఏమనంటే పరిస్థితులు బాగాలేనప్పుడు ఇది నా జీవితంలో ఇది ఇంకెన్నటికీ ఇది జరగదు అని చెప్పేసి కొన్నిసార్లు నా అప్పులు ఇంతేనండి, ఇవి ఇంకా నేను చూస్తే ఇన్ని అప్పుల్లో మునిగిపోయాను, నన్ను ఎవరు రక్షిస్తాడు, దేవుడు ఉన్నాడులేండి, ఆయన ఎవరికో చేయగలడు అంటే నువ్వే చెప్పేస్తున్నావు, దేవా నువ్వు ఎవరికో చేయగానే నాకు చేయొద్దు అని. అలా కాకుండా ఆయన నామములో నేను సమస్తం ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ త్రూ క్రైస్ట్ అని బైబిల్లో ఉంది. దేవుడు నా జీవితంలో కార్యాలను జరిగిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో చాలా ఇంపార్టెంట్. నేను ఇంకో విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. పరిస్థితులను ధ్యానం చేస్తూ ప్రార్థన చేసే కంటే వాగ్దానాలు తీసుకెళ్ళి ప్రకటన చేస్తూ ప్రార్థన చేయొచ్చు కదా. ఒకవేళ అనారోగ్యం ఉందనుకో, దేవుడు నన్ను స్వస్థపరచువాడు అని ప్రార్థన చేయడం చాలా మెరుగు. అలా కాకుండా ప్రభా నేను ఎంతగా అనారోగ్యంతో ఉన్నాను తండ్రి, ఈ అనారోగ్యం నన్ను పీడిస్తుంది, ఈ యొక్క నొప్పి ఎక్కువైపోతుంది, ఈ బాధలు ఎక్కువైపోతున్నాయి, నా అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి. అలా కాకుండా దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు, ఆయన నాకు సమస్తమును కూడా చేయగలిగిన దేవుడు. ఎప్పుడైతే మనము వాగ్దానాన్ని ప్రకటిస్తూ ప్రార్థన చేస్తాము అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మొదట్లో చెప్పాను కదా, చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో దేవుడిని నమ్ముకున్నారు, కాదంటలేదు. దేవుడు కూడా ఏం చేయలేడు, ఎందుకంటే నీ వర్షంలో పెట్టాడు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే, యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడు అది నా బాధ్యత కింద అప్పచెప్పాడు. నీ బాధ్యత ఏంటంటే నువ్వు ప్రార్థన చేయి. నీ బాధ్యత ఏంటి? నోటి ద్వారా యేసుక్రీస్తు రక్షకుడిని అంగీకరించు. నీ బాధ్యత ఏంటంటే నీ నోటి ద్వారా అపవాదాన్ని గద్దించు. ఇవన్నీ కూడా దేవుడు మనకు బాధ్యతనిచ్చినప్పుడు అపవాదం ఏం చేస్తుందంటే ఈ యొక్క చీకటి ఆలోచనలు తీసుకుని వచ్చి మన నోటి ద్వారానే మనతోటి పలికించేటట్టుగా చేస్తుంది. అలా ఎప్పుడైతే మనం చెప్తామో ఈ అప్పులు తీరవండి, ఇంక నా వల్ల జరగదు, నేను బలహీనురాలని, నా కొడుకు ఎన్నటికీ మారడు, మా ఆయన ఎప్పటికీ మారడు, మా ఆయన మారతాడు లేదో కూడా నాకు తెలియదు, ఇవన్నీ కూడా మనమే చెప్పేస్తున్నాం. అపవాదం చెప్పేస్తుంది, ఎందుకంటే పరిస్థితులు తీసుకొస్తుంది, గలుపులు చేస్తుంది. దేవుడు ఉంటే ఉన్నాడు కానీ ఇలా ఈ జరగవండి అని చిరాగ్గా నువ్వు ఎప్పుడైతే చెప్తావో దాన్ని నువ్వు వెంటనే ఖండించడం నేర్చుకో అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు, దయచేసి అటువంటి విత్తనాలని వెత్తొద్దు. నువ్వు ఎప్పుడైతే ఆ విత్తనాలు చిన్నగా విత్తుతున్నావో చిన్న మాటలే కదా అని అనుకుంటే, మనం ఇందాక చదివే మాటలే దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నది. అది జీవంతో కూడిన మాట అయితే దేవుని యొక్క ఆత్మ, అది జీవం లేని మాట అయితే అది దురాత్మ. కాబట్టి నువ్వు దురాత్మతో నీ యొక్క కుటుంబాన్ని నింపుకుంటున్నావా, లేదా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నీ యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని నువ్వు ఆశీర్వాదం చేత దాన్ని నువ్వు ఫలింప చేసేటట్టుగా నువ్వు కానీ మాట్లాడితే దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొక వాక్యాన్ని మనం చూసినప్పుడు యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 4వ మాటలో చాలా మందికి తెలిసింది. అది ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే,
యాకోబు మన నాలుకని దేంతో పోలుస్తున్నాడంటే చుక్కానితోటి పోలుస్తున్నాడు. అది ఎప్పుడైతే ఒక చుక్కాని ఉంటుందో ఆ యొక్క వాడని లేదా నావని ఏం చేస్తుందంటే చుక్కాని ఆ యొక్క నావని నడిపేవాడు ఎటువైపు తిప్పితే అటువైపు వెళ్తుంది. కాబట్టి యాకోబు ఏమంటున్నాడంటే నీ నాలుకను కూడా ఒక చుక్కాని వల్లే పోల్చుకో అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే జీవంతో కూడిన మాటలు మాట్లాడతావో నువ్వు జీవం వైపు నీ యొక్క జీవితాన్ని నడిపించుకోగలవు. ఎప్పుడైతే పిరికితనంతో కూడిన మాటలు మాట్లాడతావో, చిరాకుతో కూడిన మాటలు మాట్లాడతావో, భయంతో కూడిన మాటలు మాట్లాడతావో, ఆందోళనతో కూడిన మాటలు మాట్లాడతావో, ఎప్పుడైతే నీవు ఈ లోకంలో దేవుడు ఉన్నప్పటికీ కూడా అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడతావో నీ యొక్క జీవితాన్ని అటువైపు తీసుకువెళ్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు పలికిన తర్వాత దేవా నాకు సహాయం చెయ్యి అంటే నువ్వు కరెక్ట్గా చెప్పలేదు. అక్కడ సహాయం చెయ్యని ఒకటే అడిగేవాడు. కానీ దేవుడి యొక్క వాగ్దానాన్ని అస్తమానం ప్రకటించి దేవుడి తప్పనిసరిగా చేయగలడు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను యెహోవా యందు కనిపెట్టుకుంటున్నాను. ప్రియమైన కనిపెట్టాడు. ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించిన వాక్యం ద్వారా నువ్వు ప్రార్థించి ప్రకటిస్తే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వాదం వైపు నీవే ఆయన యొక్క ఆశీర్వాదంలోకి నీ యొక్క అడుగుల్ని వాక్యానుసారంగా తీసుకువెళ్తున్నావు అని నాకు అర్థం అండి. ఇంకొంచెం లోతులోకి నేను దీన్ని తీసుకువెళ్ళాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 141 కీర్తన 3వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. అసలు ఈ నాలుకను గురించి నోటి గురించి ఏమని చెప్తుందో చూద్దాం. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవులు ద్వారం నాకు కాపు పెట్టుము అని బైబిల్లో ఉందండి. నా పెదవుల ద్వారమునకు. చూడండి, ఇక్కడ పెదవుల్ని ద్వారం కింద పోలుస్తున్నాడు. అంతేకాకుండా కీర్తన గ్రంథము 39:1 మనం ఇంకొక మాటను కూడా చూసుకున్న తర్వాత మనం దాన్ని ధ్యానం చేసుకున్నాం. నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందను. భక్తిహీనులు నా ఎదుట నుండినప్పుడు నా నోటికి చిక్క ముంచుకుందని అనుకుంటుని అన్నాడు. భక్తిహీనులట తను ఎదుర్కొన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకుంటున్నాను. పై వచనంలో చూస్తే నా పెదవులు ద్వారము నాకు అన్నాడు. పెదవుల్ని ద్వారము కింద పోలుస్తున్నాడు ఇక్కడ. అంటే నువ్వు అపవాది ఏం చేస్తుందంటే ఇక్కడ భక్తిహీనులు మనం గమనించినట్లయితే భక్తిహీనులు దేని చేత నింపబడి ఉంటారంటే దురాత్మ చేత, దురాత్మ సమూహం చేత నింపబడి ఉంటారు కదా. సో ఈ దురాత్మ సమూహం ఏం చేస్తుందంటేనట నీ పెదవులు అనే ద్వారం ఎప్పుడు తెరుస్తావా అని ఎదురు చూస్తుందట. అంటే అది ఎలా క్రియేట్ చేస్తుంది అంటే సర్కమ్స్టాన్సెస్ని లేదా పరిస్థితుల్ని నీ నోటి ద్వారా నువ్వే ఇది కాదు అని చెప్పించేటట్టుగా గలుగులు తీసుకొచ్చి పెడతాడు. అందుకే అది ఆ ద్వారం ఎప్పుడు నువ్వు ఓపెన్ చేస్తే టప్మని అందులోకి దురాత్మ రావడానికి ట్రై చేస్తూ ఉంటావు. ఒక దురాలోచన అనే దురాత్మ వచ్చింది. బైబిల్లో చెప్తుంది ఒకసారి ఒక ఆత్మ వస్తే ఇంకొక 7 దురాత్మను తీసుకుని వస్తుంది. ఎప్పుడైతే అవిశ్వాసం అనే మాట నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అది ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. నువ్వు పలికే కదా, నీ డోర్ ఓపెన్ అయిపోయింది. కాబట్టి చాలా ప్రాముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క అనాలోచనలు వస్తాయో అది ఎలాగ అటాక్ చేస్తుందంటే ముందు నీలోని అనాలోచన తీసుకుని వచ్చి పడుతుంది. అనాలోచన తీసుకుని పెట్టిన తర్వాత ఆ అనాలోచనలు ఏం చేస్తుందంటే ఇంకొంచెం ఎక్కువ ఆలోచనలోకి తీసుకుని వెళ్తుంది. భయము, భీతి, దిగులు, నిద్రలేని పరిస్థితులు, ఆ తర్వాత చుట్టుపక్కల దానికి ఎవరైతే వశంలో ఉన్నారో పిల్లలు ఏడవడం కావచ్చు, లేకపోతే కొంతమంది పట్ల కోపపడడం జరగచ్చు. కొన్ని పరిస్థితుల్లోని దాని వశంలో ఉన్న పరిస్థితులు నీ ముందు తీసుకుని వచ్చిన తర్వాత ఇంకొంచెం చిరాకు తీసుకురావడం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అన్నీ తీసుకుని వస్తుందో నీ నోటి ద్వారం ఎప్పుడు విడుస్తావా అలా కనిపెడుతూ ఉంటుంది. ప్రభా ఇది ఇంకా నేను చేయలేను తండ్రి, ఇది నా వల్ల కాదు. నువ్వు అలాగండి అంటుంటే ఈరోజు ప్రభా అంటున్నాడు నీ నోటికి కళ్ళెం వేసుకో అంటున్నాడు. ఎందుకు నీ వల్ల కాదు? నీ వల్ల అయితే కాదు కదా, కరెక్టే నువ్వు చెప్పింది. కానీ నా దేవుని వల్ల సమస్తం జరుగుతుంది. ప్రభా ఇది నా వశంలో లేదు, కానీ మీ చేతికి అప్పచెప్తున్నాను. అప్పుడు నువ్వు ఎప్పుడైతే అటువంటి విశ్వాసం కలిగి నువ్వు దేవుని ముందుకు వెళ్ళి అదే ద్వారమును నువ్వు తెరిచి దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి నీ నోటి మాట ద్వారా, నీ పెదవుల ద్వారా పలికిన మాటలను బట్టి పరిశుద్ధాత్మ సన్నిధి నీ గృహంలోనికి, నీ పరిస్థితుల్లోకి వచ్చి ఆయన ఏలుబడి చేయడానికి నీవు ఆ ద్వారాన్ని తెరిచిన ఎడల ఆయనకు అంత గొప్ప అవకాశం నువ్వు ఇచ్చిన దానిగా అవుతావు. ఆలోచించేద్దాం.
ఇంకొక మాటని దేవుని యొక్క లేఖనం చూసుకుందాం. సామెతల గ్రంథము 30 అధ్యాయము 32 చదువుదాం. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము అంటున్నది బైబిల్. కీడు యోచించి ఉండిన ఎడల, యోచించి అంటే ఆలోచన చేసి నువ్వు ఒకవేళ ఉంటే నోట్తో మాట్లాడద్దు అంటే దాని అర్థం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ గమనించండి, ఆత్మీయ యొక్క లోతుల్లోకి మనం చూసినట్లయితే, దీని యొక్క మర్మాన్ని చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకో అంటున్నాడు ఇక్కడ. అసలు ఈ టైటిల్కి మామూలుగా చెప్తున్నాను, అసలు నోరు మూసుకో అని పెడదాం అనుకున్నాను, కానీ నోరు మూసుకో అంటే ఇంకా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా నువ్వు ప్రకటించలేవు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యోచించినప్పుడు అపవాదం కదా, యోచించావు కదా, ప్రెషర్ పెరుగుతుంది కదా, ఒక్కసారి తలుపులు తెరిస్తే మేము లోపలికి రాగలం. అపవాదికి తెలుసండి, జీవం మరణం నీ వశంలో ఉంది. దేవుడు ఆల్రెడీ నీకు ఆశీర్వాదంగా ప్రకటించాడు. అపవాదికి శక్తి లేదు మనల్ని చంపడానికి కానీ మనల్ని నాశనం చేయడానికి. కానీ దానికి ఏముందా అంటే, అది అబద్ధాలు పలికే ఒక గొప్ప లక్షణం ఉన్నది. లేదా నీ జీవితంలో ఆ చీకటి ప్రభావితం చేయడానికి, ఆ యొక్క ప్రభావం నీ దగ్గర తీసుకురావడానికి దానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే అట్టి రీతిగా ప్రెషర్, నా వేడిని తీసుకొచ్చి నీ ముందు పెడుతుందో, నా నోటి ద్వారా ఒక్కసారి ఆ ద్వారం తెరిస్తే నేను ప్రవేశించి నీ జీవితాన్ని ఇంక దేవుని చిత్తంలో దూరం చేసేస్తాను. ఆలోచించండి. ఈరోజు నేను ఈ మాటలు ఎవరి కొరకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో లేదా ఇన్ని సంవత్సరాలుగా కూడా నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ప్రెషర్ ఎక్కువైపోయి, ఇంక నేను నేను పడలేనండి, ఇవి నా వల్ల కాదు, ఇంక నేను చేయలేను, దేవుడికి అడుగుతున్నాను కానీ ఆయన చేయట్లేదు, కాబట్టి ఇంక నేనేం చేయాలి, నా పరిస్థితులు చేయి దాటిపోయినాయి, అదిగో అక్కడ ఆగమంటున్నాడు దేవుడు. చేయి దాటిపోయిన పరిస్థితిని ప్రభా నీవు నన్ను లేవనెత్తువాడు. అది అంత గొప్ప ప్రార్థన. అది ఎన్నిసార్లు చేస్తున్నావు? అది ఎడతెగక ప్రార్థన చేయని బైబిల్లో ఉంది కదా, మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం కదా. కాబట్టి చేశాను కదా అంటే లేదు, అది జరిగేంత వరకు. అందుకే లాస్ట్ వీక్ లో కూడా చెప్పాను నేను, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్, పుష్. దేవుడు అన్నాడు పుష్. ఆ యొక్క ఈ ప్రెషర్ని, అపవాది తలుపు తీర్చడానికి నువ్వు వెళ్లకుండా దేవుని వైపు నీ ఆలోచనలు మళ్లించుకొని, దేవా ఇదిగో నీ వాగ్దానం. అందుకే దేవుని యొక్క వాక్యం చాలా ఇంపార్టెంట్. మనం చదివినప్పుడు ఆయన వాగ్దానాలు మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆలోచించాలి. కాబట్టి యోచించిన ఎడల అని చాలా స్పష్టంగా ఉంది. ఈ యోచన గురించి నేను యోబు గ్రంథంలో కూడా కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నాను. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25-26 మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే, ఏది వచ్చిందని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. 26లో చూస్తే, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కీడు యోచించిన ఎడల అని పై వచ్చినప్పుడు మనం చదువుకున్నాం కదా సామెతల గ్రంథంలోని. ఇక్కడ యోబు కూడా తన నోటితో తనే అనేస్తున్నాడు. ఏమనంటే, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవిస్తుంది అంటాడు. ఏదైతే వస్తుందో నేను ఎక్కువగా భయపడ్డానో అదే నాకు జరిగింది అంటాడు. అంటే ఈ యొక్క వాక్యంలో నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శారీరకమైన పెదవుల చేత మనం పలకడమే కాకుండా, మనలో ఉన్న అంతరాత్మ, చూడండి, మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆ మాటలు కూడా ఆచితూచి మనం మాట్లాడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే భయంతో కూడిన ఆలోచనలు వస్తున్నాయో, దేవుడు అంటే దాన్ని గద్దించి వెంటనే అంటాడు. దేవుని యొక్క వాక్యం అనే ఖండించేది దాన్ని ఏం చేయాలో, దాన్ని వెంటనే బంధించాలి. ఎప్పుడైతే దాన్ని బంధిస్తామో అక్కడితో దాన్ని మనం నరికేస్తాం. అప్పుడు ఏమవుతాయి, ఆ ఆలోచనలు ఎక్కువ కావు. కాబట్టి యోబు తను బాధపడ్డాడు. అలాగా ఆ యొక్క ఆత్మీయ జీవితంలో తను ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తర్వాత జయించడం జరిగింది, దేవునికి మొరపెట్టడం జరిగింది, దేవుడు అతను విడుదల చేయడం జరిగింది, అంది బాగున్నాయి యోబు జీవితంలో. కానీ ప్రభు అన్నాడు, ఇప్పటికైనా సరే సమయం మించిపోలేదు. ఒకవేళ అలాగా
నీ పరిస్థితి యోగు వల్ల ఇలాగ నాకు నిద్ర లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, తర్వాత శ్రమయే నాకు సంభవిస్తుందంటే దేవుడు అంటాడు సరే వస్తుంది కదా, ఈ సమయంలో నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన దేవుని యొక్క వాగ్దానంతో కూడిన ప్రార్థన చేయి, విజయంతో కూడిన ప్రార్థన చేయి. నీ మాటలు జీవంతో కూడిన మాటలు మాట్లాడుతూ నువ్వు తెల్లవారుజాము లేచిన వెంటనే ప్రభా ఈ దినం నువ్వు నాకు నిమిత్తం నువ్వు కార్యాలు చేసే దేవుడు చేయలేదండి, ఇదిగోండి చేసే దేవుడు అని చెప్పాను కదా, చేయలేదా? సంవత్సరం చేయి, 2 సంవత్సరాలు చేయి. నేను గత వారం వాక్యం చెప్పాను కదా, మీరు ఒకవేళ చూడకపోతే వీడియోని చూడండి. చెప్పినప్పుడు 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను, కానీ ప్రకటించాను నా జీవితంలో దేవుడు నాకు ఆయన చూపించిన నా భార్యని నాకు తీసుకుని వస్తాడు. కాబట్టి ఎన్నో ఒడిదుడుకులు వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, కానీ దానికి నేను చోటు ఇవ్వలేదు. ప్రేమ బిడ్డ చోటు ఇచ్చిన ఎడల అదేం చేస్తుందంటే నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని తీసి పక్కన పెట్టేస్తుంది. అందుకే దేవుడు అంటే ఈరోజు అందరికీ కూడా చెప్పమన్నాడు ఏంటంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం ఒకవేళ నీ నోటి మాటలేమో నీ ఆలోచనలేమో ఒకసారి ఆలోచించుకో అన్నాడు ప్రభు. ఆఖరిగా ఇంకొక 2 విషయాల్ని నేను మీ ముందుకు తీసుకుని వచ్చి ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 41 నుంచి 47 వచనాలు చదువుకుందాం. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయుడైన చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతులని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగజివేతును. ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఇప్పుడు వరకు విన్నాం కదా. ఈ మాటల్లో కొన్ని విషయాలను నేను మరొకసారి హైలైట్ చేయాలనుకుంటున్నాను, జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ దావీదు చూస్తే బాలుడే ఏమిటి చూసిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ ఫిలిస్తీయుడు ఈ గొలియాతు అతనిని తృణీకరించును అని ఉంది బైబిల్. చాలా సార్లు అపవాదం ఏం చేస్తుందంటే మనల్ని తృణీకరిస్తుంది. నువ్వేం చేయగలవా, నీ వల్ల కాదు, నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా, నీకు నెట్వర్క్ ఉందా, అసలు నీకు అంత పలుకుబడి ఉందా, నువ్వు చిన్నవాడివి, ఎవరో పెద్దోళ్ళ వశంలో ఉంటే అంత నేచర్ అంత లేకపోతే అంత నెట్వర్క్ ఉంటే వాళ్ళు చేయగలరు, నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వు అలాగ అనుకుంటే దావీదు వల్ల ఎదిరించి అంటున్నాడు దేవుడు అపవాది యొక్క తలంపు. ఇంకొక మాట చూస్తే తన దేవతల పేరట దావీదుని శపించిన అని ఉందండి. కొన్నిసార్లు మన జీవితాల్లో మన కుటుంబాల మధ్యన లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, వచ్చి ఇదిగోరా నువ్వు ఆ దేవుడిని ఈ దేవుడిని వదులుకున్నావు కదా, ఆ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి అంటే వెంటనే అదిగో ప్రభా ఈ శాపాలన్నీ నా మీదకి వచ్చేస్తున్నాయి, వాళ్ళు శపించేశారు, అందుకే నాకు ఇలాగ జరుగుతుందేమో. ఆల్రెడీ నువ్వు యోచన చేశావు, ఆల్రెడీ నువ్వు ఇంటర్నల్ లిప్స్ చేత అంటే నీ యొక్క అంతరాత్మ నోటి చేత నువ్వు ఏం చేశావు, ద్వారాన్ని తెరిచేసావు. అందువల్లే ఆ శాపాలు వచ్చినాయేమో ఒకసారి ఆలోచించాడు. ఇంకోటి చూద్దాం. చూస్తే ఎప్పుడైతే ఇలాగా బెదిరించడం జరిగిందో, నిన్ను నేనేం చేస్తానంటే నీ మాంసం ఆకాశ పక్షులకి వేస్తానని చెప్పి ఒక దగ్గర, ఆ తర్వాత మృగాలకి వేస్తానని చెప్పేసి ఇలాగా ఆ గొలియాతు దావీదుని మాటల చేత శాపాల చేత బెదిరించడం జరిగితే దావీదు అంత యవనస్తుడైండి కూడా బెదిరాడా అంటే లేదండి. అక్కడ చూస్తే 45వ వచనంలో చాలా క్లియర్గా కొన్ని మాటలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడంటే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవుడు ఈరోజు అంటున్నాడు, ప్రకటించే యెహోవా పేరట నేను వస్తున్నాను. అప్పులు యెహోవా పేరట నేను వస్తున్నాను, రెడీగా ఉంది. నా బిడ్డల పరిస్థితుల విషయంలో నాకు అపవాది ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతుంది, ఇలాంటి భయాందోళనలు తీసుకొచ్చి పెడుతుంది కదా, యెహోవా పేరట నేను వస్తున్నాను, రెడీగా ఉండే అపవాది నాకు జయము కలుగును గాక అని ప్రకటించి నీ మంచం మీద పడుకుని నువ్వు విచారం చేసి ఆలోచించకుండా
అనాలోచనతో నువ్వు భయపడిపోకుండా ఎప్పుడైతే నువ్వు నోరుని తెరిచి యెహోవా పేరట నేను వస్తున్నాను, నువ్వు రాగలవు అన్నాడు దేవుడు. అన్నాడు నీకు అటువంటి అధికారాన్ని నేను ఇచ్చాను అన్నాడు. చూస్తే ఇంకొక దగ్గర మళ్ళా గమనించినప్పుడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాను. ఇంకా అక్కడ జరగలేదు, అక్కడ గొలియాతుని కొట్టలేదు, చచ్చిపోలేదు, ఏమీ జరగలేదు. కానీ విశ్వాసంతో ఈరోజు దేవుడు నా చేతికి అప్పగించాడు, ఈ పరిస్థితులను దేవుడు నా చేతికి అప్పగించాడు, నాకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. ఈరోజు ఈ కుటుంబ విషయంలో నేను శక్తి చేత ప్రార్థిస్తున్నాను, ఇది జరుగుతుంది, ఇది తప్పనిసరిగా నేను ఏదైతే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడో, ధైర్యం ఇచ్చాడో, వాక్యం ఇచ్చాడో అది నేను ప్రకటిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు అట్టి రీతిగా నువ్వు ప్రార్థన చేస్తావో ప్రియమైన నేను ఒకసారి ఆలోచించి, ఈ సమయంలో నువ్వు వింటున్న వాక్యాన్ని ఏమి నీకు కలుగుతుంది? దేవుడు అంటాడు, జీవం నీ ముందు కనబడుతుంది, వెలుగు నీ ముందు కనబడుతుంది, విజయం నీ ముందు కనబడుతుంది, జయం నీ ముందు కనబడుతుంది, ధైర్యం నీ ముందు కనబడుతుంది. ఆందోళన దేవుని నామంలోని ఆ చీకను తరిమి కొట్టాలంటున్నాడు ప్రభు. ఈరోజు ఆలోచించండి చాలా మంది ఇలాగా తన యొక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ తలుపులే తీసి దురాత్మ చేత పీడింపబడుతూ ఆ దెబ్బలు తింటూ ప్రభువా రక్షించంటున్నారు. దేవుడు అంటున్నాడు, నేనేం చేయగలను? నువ్వే కదా నువ్వు అక్కడ ద్వారం. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు ద్వారం తెరిస్తే నేను నా దూతల సైన్య సమూహంతో నేను వచ్చి యుద్ధం చేస్తాను, కానీ నువ్వు నాకు తెరవట్లేదు. నీ హృదయం అనే ద్వారాన్ని తెరువు, నీ నోటితోటి ప్రభా ఈ సమయంలో దావీదు వలె ఇవన్నీ కూడా దేవుడు నాకు వశపరిచాడు, దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. ప్రకటన చేయి. ఏం చేసేవారు? 10 రోజుల నుంచి ప్రకటన చేస్తున్నా, ఏమైనా జరిగిందా? లేదు. 11వ రోజు చేస్తాను. నెల నుంచి ప్రకటన చేస్తున్నా, ఏం జరిగిందా? నేను 2 నెలలైనా చేస్తాను, 3 నెలలైనా చేస్తాను, సంవత్సరం అయినా చేస్తాను, 2 సంవత్సరాలైనా చేస్తాను. నా పాయింట్ ఏంటంటే, చెయ్యకపోవడం వల్లే మనం నష్టపోతాం. చేస్తే ఏం నష్టపోతాం మనం? అంతే కదా. కాబట్టి ఆపడం ఎందుకు? Pray until something happens. This is the secret of Christian life. ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. కాబట్టి అలా చేస్తేనే మన జీవితంలో పోరాడగలం. దావీదు వలె ఇది నా వశంలోకి. చూడండి అక్కడ చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాను. ఆలోచించాలి. ఈరోజు నీకున్న పరిస్థితుల్ని విశ్వాసం ద్వారా చెప్తున్నాను, దేవుడు మీ చేతికి అప్పగించాడు. ఆయన విజయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాడు. చాలాసార్లు అనుకోవచ్చు ఈ సమయంలో మళ్ళీ తీసుకొచ్చి పెడతా తప్ప నువ్వు నీకు ఏ యోగ్యత ఉందని దేవుడు నీకు ఇచ్చేయగలడు. నువ్వు దేవుడిని నమ్ముకున్నా కానీ ఈ మధ్యకాలంలో నువ్వు చూసావా ఎంతో పాపం చేసావంటే, బైబిల్లో ఇంకో మాట, నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడు అని. ఈ రోజు ప్రభు అంటున్నాడు, నీ పాపం ఒప్పుకో, పక్కన పడేది. ప్రభా ఈరోజు నేను పశ్చాత్తాపడుతున్నాను, మారు మనసు పొందుతున్నాను. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధికి వస్తున్నాను నేను. ప్రభా తండ్రి, నీ సన్నిధిని ప్రభా ఇక మీద నేను ఎన్నటికీ కూడా విడవను ప్రభా. నేను నిన్నే వెంబడిస్తానని చెప్పు. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి రాపుతాడు తప్పనిసరిగా. దేవుడు అందుకే ఎదురు చూస్తున్నాడు, ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు లేవనెత్తడానికి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అది ఆల్రెడీ తీసుకొచ్చి పడుతుంది. అది కొంతమంది సేవకుల ద్వారా కూడా తీసుకొచ్చి పడుతుంది. అలా నువ్వేం చేస్తావు? మొన్నగా చూస్తే నువ్వు సిగరెట్ కాల్చున్నావు, నువ్వు ఆ పని చేసి ఈ పని చేసి. దేవుడు అంటే సరే చేసావు, ఓకే, నువ్వు సేవకుడివి కరెక్టే, అతడు సిగరెట్ కాల్చాడు, లేకపోతే అది చేసాడు ఇది చేశాడు అని చెప్తున్నావు. అసలు మన పిలుపు ఏంటి? సేవకుల పిలుపు ఏంటి? అలాంటి వాళ్ళని చెప్పేసి మనం నరకంలోకి పంపించడానిక? కాదు కదా. సరేనన్నా నువ్వు చేసావు, సరే, ఇప్పుడు దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసి ప్రభా నా జీవితంలో కార్యాలు చేయనప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ మార్గంలోకి నిన్ను నడిపిస్తాడు. గమనించిన పాపిని దేవుడు క్షమిస్తాడు, కానీ పాపాన్ని దేవుడు దాన్ని సహించలేడు ఆయన. సో నువ్వు ఏదైతే చేసావో దాని కాన్సిక్వెన్సెస్ పక్కన పడదు. అది తప్పనిసరిగా ఎవరైతే తప్పులు చేస్తారో దాని యొక్క ప్రతిఫలాలు వాళ్ళు చూస్తారు, కానీ పాపిగా ఇంక నేను నిన్ను చూడను. ఈ రోజు నుంచి నా కుమారుడిగా కుమార్తెగా నేను చూస్తాను. ఇక మీదటి నుంచి మనం నూతన జీవితం ప్రతి దినము ఇట్స్ ఎ న్యూ క్రియేషన్ కింద దేవుడు నేను చేస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పటికి కూడా అవకాశం ఉంది అన్నాడు దేవుడు. ఆలోచించాలి. ఇంకా ఆ వాక్యాల్లో మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా దావీదు ఏమంటాడంటే, నేను నిన్ను చంపుతాను, నీ తలను నేను నరుకుతాను, నీ యొక్క శరీరాన్ని నేను రాబందులకు వేస్తానని చెప్పేసి తన ఏదైతే మాటలు గొలియాతు దావీదుని బెదిరించాడో
అదే మాటలు తీసుకెళ్లి దావీదు కూడా బెదిరించడం జరుగుతుంది. అంతేకాకుండా యుద్ధము యెహోవాది అన్నాడు దావీదు. ప్రియమైన బిడ్డ, దావీదు తన ముందు ఉన్నప్పటికీ కూడా యుద్ధం నాది కాదు, ఇది దేవునిది. ఇది కాబట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు. నువ్వు చూస్తే ఆజానుభావుడివి, నేను చూస్తే యవనస్తుని, అయినప్పటికీ నేను కాదు పోరాడుతున్నది, నా దేవుడు నా పక్షాన పోరాడుతున్నాడు. ఈ రోజు ప్రభు మరొక మాట మీతో చెప్తుంది ఏంటంటే, నీ కుటుంబ పరిస్థితుల్లో నువ్వు పోరాడట్లేదు ప్రియమైన దేవుడు, నీ పక్షంలో దేవుడు పోరాడుతున్నాడు. కాబట్టి ఆ పరిస్థితులతో ఏమని చెప్తామంటే, యుద్ధము యెహోవాదే అని నువ్వు చెప్పింది నాన్న, దేవుడు నీ పక్షాన నుండి యుద్ధం చేస్తాడు. ఆఖరిగా మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. యబ్బేజు ఇజ్రాయేలీయులు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఇంతవరకు మనం ఈ వాక్యాన్ని విన్నాం కదా. ఇందులో ఒక విషయాన్ని నేను మీ ముందు కొన్ని పాయింట్లు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తను ఏమంటాడంటే, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నన్ను డెఫినెట్గా నువ్వు ఆశీర్వదించు దేవా. చాలాసార్లు ఈ విషయాల్లో కూడా బైబిల్లో చాలామంది నువ్వు ఆశీర్వాదం అంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అని చెప్పేసి తప్పుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఆశీర్వాదం అంటే అన్ని రకాలుగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, అన్ని రీతులుగా మనం ఆశీర్వదించబడి, ఇతను కూడా అదే రీతిగా చెప్పాడు. ఏమనంటే, నిశ్చయముగా ఆశీర్వదించి, మొట్టమొదటి ప్రార్థన. రెండోది, నా సరిహద్దును విశాలపరిచి. మూడోది చూస్తే, నీ చేయి నాకు తోడుగా ఉండి, ఆ తర్వాత నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. నాలుగోది, చాలా ఒకే చిన్న ప్రార్థన అన్నప్పటికీ చాలా స్పష్టంగా ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా ఆశీర్వదించి ప్రభువా, దేవతని నన్ను నిశ్చయం. యెబ్బేజు అంటే దాని అర్థం ఏంటంటే పెయిన్ అట. అందుకే పై వచనంలో చూస్తే తన తల్లి తను కంటున్నప్పుడు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్తే అటువంటి పేరు పెట్టింది. నేను గమనించి, నీకు నాకు కుమార్తె పుడితే పెయిన్ అని పెడతాం, మనం పెట్టలేం కదా. ఇందులో కూడా ఒక వింత ఏమన్నంటే, బైబిల్ చాలా మందిని దేవుడు వారి యొక్క పేర్లు మార్చడండి కదా. కానీ దేవుడు ఈ విషయంలో, ఇతని విషయంలో కూడా దేవుడు పేరు మార్చలేదు. నువ్వు పెయిన్ అని నువ్వు పేరు పెట్టుకుని ఉన్నప్పటికీ కూడా, నేను నీవు అడిగిన ప్రార్థనను నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆఖరిలో ఏమనుందంటే, అతడికి దయచేసిన ఉంది ఆ ప్రార్థన. కాబట్టి ఈరోజు నేను మీ అందరికి కూడా ప్రోత్సాహపరుస్తుంది ఏంటంటే, ఈ యొక్క ప్రార్థన యెబ్బేజు వలె దయచేసి ఒక 21 days మీరు ప్రార్థన చేయండి. రిపీటెడ్గా ప్రార్థన చేయండి. ప్రభా, నిశ్చయముగా నన్ను ఆశ్రయించి. ఏదైతే ఇతను ప్రార్థన చేశాడో ఖచ్చితంగా చెప్పిన ప్రకటన చేద్దాం. ఇంతవరకు మనం మళ్ళా తీసుకురావాలి చెప్పదు, నువ్వు నీకు అంత అర్హత ఉందా, పక్కన పెడదు. అటువంటి మాటలు వస్తే పక్కన పెడదు. దేవుడు నీకు అర్హతని ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ఈరోజు ఒకవేళ నిజంగా పశ్చాత్తాపడి, ప్రభా నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నేను ఈ నామంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నానంటే, దేవుడు అంటాడు, దా మన యొక్క ప్రయాణాన్ని మొదలు పెడదాం. కాబట్టి ఈ ప్రార్థన మీరు చేసి, అంతేకాకుండా మీకు దేవుడు ఏ ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో అవన్నిటిని బట్టి దేవుడు ఇచ్చిన ప్రామిసెస్ని దేవుని దగ్గర తీసుకుని వచ్చి, ప్రభా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, దీనిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను అని చేస్తూ, మన నోటి మాటలని జాగ్రత్తగా ఆచితూచి గమనించుకొని, మన దినచర్యలో ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అన్నీ చూసుకుంటూ, మన యొక్క నావని దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడిపించుకుని వెళ్తే, దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి నేను ఆశపడుతున్నాను. దయచేసి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మహిమను మనం అడుగుదాం. పరిశుద్ధుల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఏ కుటుంబాల్లో అయితే ప్రభు యొక్క అపవాది యొక్క కుతంత్రాలకు లోబడిపోయి, అటువంటి అనాలోచనలు ఎవరైతే పట్టింపబడి వారి ప్రభా తండ్రి ఉన్నారో, వారందరికీ ప్రభా ఈరోజు విడుదల దయచేయమని అడుగుతున్నారు. వారందరికీ మీరు సమాధానం దయచేయమని అడుగుతున్నారు. వారి జీవితంలో మీరు గొప్ప కార్యములు ప్రభా నువ్వు చేయమని అడుగుతున్నారు. దేవ తండ్రి, యుద్ధము యెహోవాదే అన్న మాటను మరొకసారి ప్రకటిస్తున్నాం. దేవా, ఈరోజు ప్రతి కుటుంబంలో వారి కుటుంబాల్లో వారి పరిస్థితుల్ని దేవ తండ్రి నీ నామంలో ప్రభు వారు వశం చేయడానికి సహాయం దయచేయండి. వారి చేతులకు అప్పగించండి. ఎందుకంటే నీవు వారి పక్షాన్ని నుండి నువ్వు కార్యములు జరిగించే దేవుడు.
ప్రభా గొలియాతు వల్ల ఏవైతే ప్రభా శపిస్తున్నాయో దేవా తండ్రి వారి మీదకి ప్రభా శాపాలు రాకుండా నో వెపన్ ఫార్మ్డ్ అగెయిన్స్ట్ యూ షాల్ ప్రాస్పర్ అని నీ యొక్క వాక్యం చెప్తుంది. ఏ ఆయుధం కూడా వర్ధిల్లదన్నావు కాబట్టి యేసు నామములో ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా తండ్రి ఆ వర్ధిల్లకుండా వారి జీవితాల్లో తండ్రి నీ యొక్క కార్యాలు జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు నువ్వు చెప్పిన మాటలను వారు ప్రతి ఒక్కరు కూడా వినిన మాటలను బట్టి ప్రభా ప్రతి దినము కూడా జీవించడానికి సహాయం చేయమని, ప్రతి దినము దేవా తండ్రి నీ బిడ్డలు జీవము తోడు మాటలు ప్రభా పలకడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని పలకడానికి సహాయం చేయండి. నీ వాగ్దానాన్ని పలకడానికి సహాయం చేయండి. నీ సన్నిధిని ప్రభా తండ్రి వెతకడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ దేవా తండ్రి ప్రేరేపణ ద్వారా ఏ మాటలైతే వారి జీవితాల్లో చూస్తున్నాయో ఆ మాటలు ప్రభా అనేకుల జీవితాల్లో బహు గొప్ప విత్తనాలుగా విత్తడానికి సహాయం చేయమని దేవా ఆ యొక్క ఫలాలను వారు రుచి చూడడానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ప్రతి కుటుంబంలో నీకు ఆశీర్వాదాన్ని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.